హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కథ పేరు అతడే ఆమె ప్రియుడు, ఎపిసోడ్ 16. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్. ఇక కథలోకి వెళ్తే, ఇంటి నుంచి హడావిడిగా బయలుదేరిన సిరిచందన ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి విష్ణువర్ధన్ రావు కంగారు పడ్డారు. రవితేజ ఆఫీస్కి ఫోన్ చేసి కూతురు విషయం అడిగారు. అదేమిటంకుల్, తనిక్కడి నుండి బయలుదేరి చాలాసేపు అయిందే అట్నుంచి కంగారుగా అన్నాడు రవితేజ. అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. వచ్చినప్పటినుంచి సిరి అదోలా ఉంది. 5 నిమిషాలు కూడా ఇంట్లో ఉండకుండా వెంటనే బయలుదేరింది. అరకులో ఏమన్నా గొడవ జరిగిందా? చిన్న గొడవ జరిగిన మాట నిజమే, కానీ అదేమీ అంత పెద్ద విషయం కాదంకుల్. పెళ్ళైన మొదట్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు సహజమే కాబట్టి విష్ణువర్ధన్ రావు కూడా ఆ టాపిక్ గురించి ఎక్కువ చర్చించలేదు. మరెక్కడికి వెళ్ళి ఉంటుందంటావ్ అని అడిగాడు. తన స్నేహితుల దగ్గరికి ఏమన్నా వెళ్ళిందేమో. నాకేం అర్థం కావడం లేదు రవి. నీకు చూపు తిరిగి వచ్చిన సందర్భంలో పెద్ద పార్టీ అరేంజ్ చేద్దామనుకున్నాను. మీరిద్దరు మా ఇంటికి వచ్చి ఆ ఫంక్షన్లో ఆనందంగా పాల్గొంటారనుకున్నాను. అసలు మీరిద్దరు విడివిడిగా రావటం ఏమిటి? రాగానే నువ్వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వడం ఏమిటి? తను ఇల్లు పట్టకుండా తిరగడం ఏమిటి? ఇవేమి నాకు అర్థం కావడం లేదు. మీరేమి కంగారు పడకండి అంకుల్, అంతా అనుకున్నట్టే జరుగుతుంది. నేనిప్పుడే సిరి గురించి ఎంక్వైరీ చేయిస్తాను అని ఫోన్ పెట్టేశాడు రవితేజ. తన ఇంటికి ఫోన్ చేసి సిరిచందన అక్కడకు రాలేదని తెలుసుకుని ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మహర్షి గురించి ఎంక్వైరీ చేశాడు. అక్కడ మహర్షి సరెండర్ అయిపోయాడన్న విషయం తెలిసి కమిషనర్ అశ్వత్థామకి మళ్ళీ ఫోన్లో చెప్పాడు. వెరీ గుడ్ అన్నాడు కమిషనర్. ఇప్పుడే ఇన్స్పెక్టర్ కిరణ్ వచ్చి చెప్పాడు హంతకుడు అరకు నుంచి పారిపోయాడని. ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా నువ్వీ వార్త చెప్పావు. ఇప్పుడు మళ్ళీ అతని మీద కేసు ఫైల్ చేస్తారనుకుంటాను అన్నాడు రవితేజ. అవును, జైలు నుంచి తప్పించుకున్న నేరానికి అతడి మీద కేసు మళ్ళీ దఖాలవుతుంది. చాలా గమ్మత్తుగా ఉంది సార్. ఉరికంబం ఎక్కబోయేవాడు ఒకరోజు ముందు అక్కడి నుంచి తప్పించుకుంటే అతని మీద కేసు కోర్టులో నడవడం, దానివల్ల అతడి ఉరి పోస్ట్ పోన్ అవ్వడం. అట్నుంచి కమిషనర్ కూడా నవ్వాడు. అదేగా మరి మన చట్టం. రవితేజ ఫోన్ పెట్టేసి కుర్చీలో వెనక్కి వాలాడు. అదే సమయానికి విష్ణువర్ధన్ రావు భవంతిలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. అతను రాసి ఇచ్చిన స్లిప్ పట్టుకొని గూర్ఖా లోపలికెళ్ళాడు. విష్ణువర్ధన్ రావు ఆ స్లిప్ చూసి, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, తర్వాత రమ్మని అన్నాడు. గూర్ఖా వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చి, మిమ్మల్ని కాదు సార్, అమ్మాయి గారిని కలుసుకోవాలట అని చెప్పాడు. విష్ణువర్ధన్ రావు మొహం చిట్లించి, అమ్మాయినా? అమ్మాయి ఇంట్లో లేదని చెప్పు అన్నాడు. గూర్ఖా వెళ్ళబోతుంటే మళ్ళీ చెప్పాడు, కాదులే, లోపలికి రమ్మను. 5 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు. చేతులు జోడించి నమస్కరిస్తూ, నమస్తే, నా పేరు వర్మ, సిరిచందన గారితో మాట్లాడాలి అన్నాడు. ఏమిటి విషయం అడిగాడు విష్ణువర్ధన్ రావు. ఆమె చిన్న ఎంక్వైరీ చేసి పెట్టమని చెప్పింది. దాని గురించిన వివరాలు కనుక్కున్నాను. ఆ విషయాలు ఆమెకి తెలియపరచాలి. విష్ణువర్ధన్ రావు బ్రుకుటి ఇంకొకసారి ముడిపడింది. ఏమిటంతా ఎంక్వైరీ చేయాల్సిన పెద్ద విషయాలు అని అడిగాడు చిరాగ్గా. శ్రీవాణి అనే అమ్మాయి గురించి. ఆవిడెవరు? వర్మకి విసిగేసింది. ఆ ముసలాయన చాదస్తానికి తను కూడా చిరాగ్గా, అవన్నీ మీరు మీ అమ్మాయిని అడగండి. ఆమె నన్ను కొన్ని వివరాలు కనుక్కొమ్మంది. అవి కనుక్కున్నాను, ఆ విషయం చెప్పండి చాలు అని వెనుదిరగబోయాడు. అసలు శ్రీవాణి ఎవరు? మా అమ్మాయికి ఆవిడకి ఏమిటి సంబంధం? ఏ వివరాలు కనుక్కొమ్మంది? కంఠంలోకి మార్దావాన్ని తెచ్చుకుంటూ అడిగాడు విష్ణువర్ధన్ రావు. ముందున్న చిరాకు ఇప్పుడు లేదు. శ్రీవాణి అనే అమ్మాయికి ఆమె ప్రియుడితో సంబంధాలున్నాయని తెలిపే రుజువులని కొన్ని దొరికాయని ఆమెకి చెప్పండి చాలు. మిగతా అంతా ఆవిడకి అర్థమవుతుంది. ఆవిడ ఆ పని మీదే నన్ను వినియోగించింది. చూడు మిస్టర్, నువ్వు చెప్తున్నది నాకు అర్థం కావడం లేదు. శ్రీవాణి అని సిరిచందనకి తెలిసిన ఒక అమ్మాయి మర్డర్ జరిగింది. ఆమె ప్రియుడు గురించి తెలిసి శ్రీవాణి భర్త ఆమెని మర్డర్ చేశాడు. ఆ వివరాలు నన్ను సిరిచందన గారు కనుక్కొమ్మన్నారు అన్నాడు. ఎవడా ప్రియుడు? రవితేజ అని. ఒక ఆటం బాంబు పడ్డట్టయింది. వర్మ ఎప్పుడు వెళ్ళాడో కూడా ఆయన గమనించలేదు. తన కూతురు అరకు నుంచి ఒంటరిగా ఎందుకు వచ్చిందో కారణం దొరికినట్టు, సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి దిక్కుతోచనట్టు విష్ణువర్ధన్ రావుకి ఏం చేయాలో తోచలేదు. ఈ పరిస్థితుల్లో తనకు సలహా ఇవ్వగలిగిన వాడు తన స్నేహితుడు కమిషనర్ అశ్వత్థామ అనిపించింది. ముందు అతనికి ఫోన్ చేద్దామనుకున్నాడు.
కానీ ఆ తర్వాత పర్సనల్గా వెళ్ళి కలిస్తే బాగుంటుందనిపించింది. ఆయన వెంటనే కమిషనర్ ఆఫీస్కి బయలుదేరారు. అశ్వత్థామ గదిలోకి ఆయన ప్రవేశిస్తున్న సమయానికి కమిషనర్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతడి మొహం రక్తం లేనట్టు పాలిపోయి ఉంది. విష్ణువర్ధన్ రావు లోపలికి ప్రవేశించి కుర్చీలో కూర్చోబోతుండగా కమిషనర్ ఫోన్ పెట్టేసి ఆయన వైపు చూస్తూ, మీకీ న్యూస్ ఎలా చెప్పాలో తెలియడం లేదు అన్నాడు. ఏమైంది అశ్వత్థామ? మీ అమ్మాయి కిడ్నాప్ అయింది. విష్ణువర్ధన్ రావు చేతులు వణికాయి, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. మనిషిలో ఒక్కసారిగా బీపీ పెరిగింది. కిడ్నాపా? నా కూతురా? ఎవరు? ఎందుకు అని అడిగాడు వణుకుతున్న కంఠంతో. బంగారు బిస్కెట్ల కోసం ఖాన్ అనే ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఏమిటి మీరు మాట్లాడుతున్నది? బంగారు బిస్కెట్లకి నా కూతురికి ఏమిటి సంబంధం? అసలేం జరుగుతోంది? దాదాపు అరిచాడు విష్ణువర్ధన్ రావు. మీ కూతురికి ఆ బంగారానికి ఏం సంబంధం లేదు. కానీ మేం పట్టుకున్న ఆ బంగారానికి బదులుగా వాళ్ళు మీ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయిని వదిలిపెట్టడం కోసం మేం తిరిగి బంగారాన్ని అప్పగించాలని షరతు పెట్టారు అంటూ రవితేజకి ఈ విషయం చెప్పడం కోసం ఫోన్ చేయసాగాడు కమిషనర్ అశ్వత్థామ. టక్ 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 చెవులు పగిలేలా వినిపిస్తున్న ఆ శబ్దానికి స్పృహలోకొచ్చింది సిరిచందన. చుట్టూ చీకటిగా ఉంది. ఆమెకు ఒక్క క్షణం తనెక్కడుందో అర్థం కాలేదు. లేవడానికి సత్తువ లేనట్టు అలాగే పడుకొని ఉంది. బయట వినిపిస్తున్న చప్పుడు క్రమంగా ఆగిపోయింది. చుట్టూ చీకటి. కోర్లోఫామ్ తాలూకు మత్తు పూర్తిగా దిగిపోయాక ఆమె లేచి కూర్చోవడానికి ప్రయత్నించింది. పైన ఏముందో చూసుకోకుండా లేచిపోవడంతో పెద్ద చప్పుడుతో తల పగిలేలా నుదిటిపై కప్పు బలంగా తగిలింది. ఆ దెబ్బకి ఆమె గట్టిగా కేక పెట్టింది. అప్పుడొచ్చింది ఆమెకి అనుమానం. చెయ్యెత్తి తడిమి చూసింది. సరిగ్గా అడుగున్నర ఎత్తులో పైకప్పు తగిలింది. ఆమెకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. చుట్టూ తడిమి చూసింది. చెరో పక్క చెక్కలు తగిలాయి. అప్పుడు శబ్దం మళ్ళీ వినిపించసాగింది. టక్ టక్ టక్. ఆమె భయంతో ఎవరు? ఎవరది అని గట్టిగా అరిచింది. మళ్ళీ చప్పుడు. ఎవరో సుత్తితో మేకులు కొడుతున్నట్టు. కన్ను పొడుచుకున్న కానరాని చీకటి. లోపల గాలి ఆడడం లేదు. ఆమె ఒళ్ళంత చెమటతో తడిసిపోయింది. గొంతు చించుకొని గట్టిగా ఎవరది? ఏం చేస్తున్నారు అని అడిగింది. బయట నుంచి సమాధానం లేదు. ఆమెకి అకస్మాత్తుగా ఒక విషయం అర్థమైంది. తను ఆ చెక్క పెట్టెలో బంధింపబడుతోంది. బయటెవరో మేకులు కొడుతున్నారు. సమాధిలో పూడ్చిపెట్టడం కోసం శవాన్ని పెట్టెలో పెట్టినట్టు తనని అందులో బయట మేకులు దిగ్గొడుతున్నారు. ఆ ఆలోచన రాగానే ఆమె నిలువెల్ల వణికిపోయింది. నో నో అని గట్టిగా అరవసాగింది. 4 సార్లు అలా అరిచేసరికి ఆమె గొంతు కీచుకుపోయింది. శబ్దం బయటికి రాలేదు. ఆమెకు మరో విషయం కూడా అర్థమైంది. తను ఎంత అరిచి గీపెట్టినా బయటికి చిన్న శబ్దం కూడా వినిపించదు. ఆ ఆలోచన రాగానే ఆమె అరవటం మానేసింది. గాలి ఆడకపోవటం కాదు, చీకటి చీకటి ఆమెను భయపెడుతోంది. చుట్టూ ఒక అడుగు దూరంలో ఎటూ చూసిన గోడలాంటి చెక్కలు. ఆ చెక్కల మధ్య గాఢాంధకారంలో పడుకొని ఉండవలసి రావడం. అదే ఆమెను భయపెడుతోంది. చిన్న వెలుగురేఖ కోసం ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఊపిరి ఆడకపోవడం అన్నది శ్వాస కోసం కాదు, వెలుగు కోసం. ఆ పరిస్థితి అనుభవిస్తే గాని తెలీదు. భయంకరమైన స్థితి అది. ఇంతలో చెక్క పెట్టని గాలిలోకి ఎత్తుతున్నట్టు అది కదిలింది. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు తనని? ఇలాగే సజీవంగా భూమిలో పాతిపెట్టేస్తారా? అవును. అలా కాకపోతే ఎందుకు తనని ఈ విధంగా బంధిస్తారు? పెట్టెను నెమ్మదిగా కిందికి దింపుతున్నారు. సిరిచందన ఊపిరి బిగబట్టింది. తనని గోతిలోకి దింపుతున్నారా? పైన మట్టి పోస్తారా? ఎంతకాలం బ్రతుకుతుంది తను? అరగంట, పావుగంట, లేక 5 నిమిషాలా? క్యాస్ట్రోఫోబియా, చీకటిని చూసి భయపడే వ్యాధి. అది వచ్చి మరణిస్తుంది. అప్పటికే ఆ సిమ్టమ్స్ తనకి తెలుస్తున్నాయి. తను కోర్లోఫామ్ మత్తు నుండి బయటకి వచ్చినట్టు, మెలకువగా ఉన్నట్టు బయట వాళ్ళకి తెలియాలని చెప్పి ఆమె పిడికళ్ళు బిగించి పైకప్పు చెక్కకేసి బలంగా కొట్టసాగింది. అయితే బయట నుంచి ఆమె చర్యకి ఏ ప్రతిస్పందన కనబడలేదు. తనున్న పెట్టని మరో 4 అడుగులు దూరంగా జరిపినట్టు ఆమె గ్రహించింది. ఆ తర్వాత ఆ పెట్టె పడవలాగా కొద్దిగా ఇటూ అటు ఊగింది. ఆమె దొర్లిపోకుండా ఉండడానికి చెరోవైపు చెక్కని చేత్తో అదిమి తన శరీరం కదలకుండా ఉండడానికి ప్రయత్నించవలసి వచ్చింది. పెట్టె ఇటూ అటు ఊగుతూనే ఉంది. తర్వాత నెమ్మదిగా అది ఆగిపోయింది. ఆగబోయే ముందు కూడా ఒక చిన్న కెరటం వచ్చి తగిలిన పడవలాగా అది కదిలి ఆ తర్వాత నిశ్చల తత్వాన్ని సంతరించుకుంది.
అప్పుడు అర్థమైంది ఆమెకు ఆ విషయం. తనని నీటి గుంటలో పడేశారని. అవును, నిశ్చయంగా నీటి గుంటలోనే. ఆమెకు బిగ్గరగా ఏడవాలనిపించింది. ఏడవడానికి కూడా ఓపిక లేనట్టు అలా ఉండిపోయింది. ఒక బ్రతికున్న మనిషిని చెక్కపెట్టెలో బంధించి నీటి గుంటలో పడేయడం అసలు మానవత్వం ఉన్న ఏ మనిషి కల్లో కూడా ఊహించలేని విషయం. తన చుట్టూ నీరు ఉందని, అది ఏ క్షణమైనా చెక్క సందుల గుండా లోపలికి రావచ్చని, తన లోపలే చచ్చిపోతుందని, ఆ తర్వాత తన శవం కుళ్ళి కృషించి నాశనం అయిపోతుందని ఆమెకి అర్థమయ్యేసరికి ఆమెకి ఫిట్స్ వచ్చినట్టు అనిపించింది. అసలు ఆలోచనతోనే గుండె ఆగిపోతుందేమో అన్న భయం కలిగింది. ఒక దిండుతో మొహాన్ని గట్టిగా నొక్కి పెడితే ఉక్కిరిబిక్కిరి ఆడనట్టు అలాగే భయం. కాళ్ళు చేతులు కొట్టుకోవాలన్నంతగా ఈ చీకటి పిచ్చెక్కిస్తుంది. వెలుగు చూడాలన్న కాంక్ష ఆమెలో క్షణక్షణానికి అధికమవసాగింది. లోపల ఏదైనా మేకు దొరికితే దాంతో ఆ చెక్కకు రంధ్రం పెట్టి లోపల పడే వెలుగు రేఖని చూడాలన్న కాంక్ష అది. లోపలికి నీళ్లు వచ్చి తను ఉక్కిరిబిక్కిరై మరణించినా సరే ముందు వెలుగును చూడాలి. తను చీకటిని భరించలేదు. ఆమె చుట్టూ తడిమి చూసింది. తలకు పైగా 6 అడుగుల ఎత్తులో ఉన్న ఇనుప చట్రం లాంటిది తగిలింది. చెక్కపెట్టెలో అలాంటి ఇనుప చట్రం లాంటిది ఏముందా అని ఆమె దాన్ని పూర్తిగా చేతులతో పరీక్షించి బకెట్ తగిలింది. తలకి కొద్దిగా పక్కగా ఒక పేపర్ ప్యాకెట్ లాంటిది తోచింది. లోపల ఏముందో ఆమెకి అర్థం కాలేదు. దాన్ని విప్పి చూసింది. లోపల ఒక గట్టి పదార్థం లాంటిది ఉంది. అదేమిటో ఆమెకు అర్థం కాలేదు. కళ్ళకు దగ్గరగా పెట్టుకుని చూస్తే ఏమైనా కనబడుతుందన్న ఉద్దేశంతో ఆమె దాన్ని మొహానికి దగ్గరగా తెచ్చుకుంది. అప్పుడు అర్థమైంది అదేమిటో. క్యాడ్బరీ చాక్లెట్. కమిషనర్ అశ్వత్థామ, రవితేజ తండ్రి సత్యనారాయణ, విష్ణువర్ధన్ రావు ఆ గదిలో కూర్చొని ఉన్నారు. ముగ్గురి చూపు టెలిఫోన్ మీదే ఉంది. ఏ క్షణమైనా అది మోగవచ్చు. దానికోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మరో చోట తన ఆఫీస్లో రవితేజ అదే ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎక్కడికి ఫోన్ చేస్తాడో తెలియదు. అందువల్ల ఎవరు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. చెరో ఫోన్ దగ్గరగా ఉన్నారు. అరగంట తర్వాత కమిషనర్ ఆఫీస్లో ఫోన్ మోగింది. అశ్వత్థామ చప్పున ఫోన్ తీసుకుని హలో అన్నాడు. అట్నుంచి ఏ సమాధానము లేదు. అశ్వత్థామ గట్టిగా హలో హలో అన్నాడు. అట్నుంచి గురగుర శబ్దం వినిపించింది. ఆ తర్వాత కంఠం వినిపించింది. అవతలి వ్యక్తి మాట్లాడడం లేదని, అది కేవలం టేప్లో రికార్డ్ చేసిన కంఠం అని కమిషనర్కి అర్థమైంది. అంటే తనేం మాట్లాడినా లాభం లేదు. అవతలి వ్యక్తి చెప్పిన మాటల్నే తను వినగలడు. అంతలో అవతల నుంచి కిడ్నాపర్ కంఠం వినబడసాగింది. జాగ్రత్తగా వినండి. సిరిచందన సురక్షితంగా ఉంది. అయితే ఆమె ఒక శవపేటికలో భద్రపరచబడింది. చుట్టూ ఫైబర్ గ్లాస్ ఉన్న ఆ శవపేటిక ఒక నీటి గుంటలో అడుగున పారవేయబడి ఉంది. నీటి ఒత్తిడికి ఆ పేటిక పగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. లోపలికి నీటి చుక్క కూడా పోదు. అయితే ఒక చిన్న ప్రమాదం ఏమిటంటే లోపల చీకటి ఆమె అలవాటు పడాలి. ఆ నిశ్శబ్దానికి ఆమె పిచ్చెక్కిపోకుండా ఉండగలగాలి. అలా మరణించకుండా ఉండాలంటే వీలైనంత తొందరలో నాకు ఆ బిస్కెట్లు అందించవలసి ఉంటుంది. ఎలా, ఎప్పుడు అనేది నేను మళ్ళీ చెప్తాను. టేప్ రికార్డర్ ఆగిపోయిన శబ్దం. ఆ ఫోన్ ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం ఏం చెయ్యలేదు అశ్వత్థామ. దానివల్ల ఏ లాభమూ ఉండదని తెలుసు. ఒకవేళ పోలీసులు అక్కడికి వెళ్ళినా అక్కడ ఎవరూ ఉండరు. మహా దొరికితే ఒక చిన్న టేప్ రికార్డర్ దొరుకుతుంది. ఆయన కిడ్నాపర్స్ గురించి ఆలోచించడం లేదు. సిరిచందన స్థితి గురించి ఆలోచిస్తుంటే రొమాలు నిక్కబొడుచుకున్నాయి. ఒళ్ళు గగురొచ్చింది. అంత అనుభవం ఉన్న పోలీస్ ఆఫీసరు వణికిపోయాడు. అశ్వత్థామ ఏం జరిగిందో చెప్పాడు. ఒక శవపేటికలో భూమి అడుగున బురగుంటలో తన కూతురు నిస్సహాయంగా పడి ఉందని, ఏ క్షణమైనా ఆమె ప్రాణాలు పోవచ్చని కమిషనర్ చెబుతున్నది వినగానే విష్ణువర్ధన్ రావు స్పృహ తప్పాడు. చుట్టూ గాఢమైన నిశ్శబ్దం, చీకటి. సిరిచందన అరవడం ఎప్పుడో మానేసింది. చుట్టూ ప్రపంచమంతా నిశ్శబ్దంలో నిద్రపోతున్నట్టు ఉంది. ఇదంతా కల కాదని, నిజమని, తను మరణానికి చివరి అంచున ఉన్నానని అర్థం చేసుకోవడానికి అంతసేపు పట్టింది. లేచి నడవాలని, కళ్ళు వదిలిస్తూ గంతులేయాలని గుండెల్లో నుంచి పొంగుకొస్తున్న కోరికని ఆమె అతి కష్టం మీద అణుచుకుంది. అవన్నీ మతిభ్రమించడానికి మొదటి మెట్టని ఆమెకి తెలుసు. వాటిని లోబడకూడదు. ఆమె తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నించింది. గాఢంగా ఊపిరి తీసుకోవడానికి కూడా భయపడింది. గట్టిగా ఊపిరి పీల్చుకుంటే
ఆ పేటికలో గాలి అయిపోతుందేమోనన్న భయం ఆమెని చుట్టుముట్టింది. 5 నిమిషాలు గడిచేసరికి ఆమె చీకటికి అలవాటు పడింది. తనకి తనే ధైర్యం చెప్పుకుంది. సిరిచందన, కామ్గా ఉండు. ఏం జరగాలో అది జరిగి తీరుతుంది. నువ్వు గట్టిగా అరిచి లాభం లేదు అని. బయటి వాళ్ళకి నీ అరుపులు వినపడవు కూడా. మరణం తప్పనిసరైతే దాన్ని ఆహ్వానించు. ఇలా భయపడితే లాభమేముంది? చీకటికి నువ్వు అలవాటు పడాలి, తప్పదు అంటూ తనని తాను సెల్ఫ్ హిప్నాటైజ్ చేసుకోవడానికి ప్రయత్నించసాగింది. ఈ విధంగా తనకి తాను ధైర్యం చెప్పుకున్న కొద్దీ ఆమెకి స్వస్థత చేకూరసాగింది. తల మీద ఉన్న వస్తువేమిటో ఇంకా అర్థం కాలేదు. ఆమె దానికోసం తుడుముతూ చేయి కొంచెం పక్కకి జరిపేసరికి ఒక ఎలక్ట్రికల్ స్విచ్ లాంటిది కనిపించింది. దాన్ని ఆన్ చేసింది. 1000 నక్షత్రాలు ఒక్కసారి వెలిగినట్టు ఒక వెలుగు శవపేటికని కమ్మింది. నిజానికి వెలిగింది ఒక చిన్న 0 వాల్ట్ బల్బు మాత్రమే. కానీ అప్పటి వరకు అంత దట్టమైన చీకటికి అలవాటు పడ్డ ఆమె కళ్ళు ఆ మాత్రం వెలుగుని కూడా భరించలేకపోయాయి. ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆ వెలుగు ఆమెకెంత ఆనందాన్ని ఇచ్చిందంటే ఆ క్షణం తనకా పేటికలో నుంచి స్వేచ్ఛ లభించినట్టుగా ఫీల్ అయింది. 2 నిమిషాల తర్వాత ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అది ఒక శవపేటిక. కాళ్ళ దగ్గర ఒక చిన్న బాటిల్ లాంటిది ఉంది. మరో పక్క ఫ్యాన్ ఉంది. దాదాపు ఆమె ఎంత పొడవుందో శవపేటిక కూడా అంతే ఉంది. ఆమె దాన్ని ఆన్ చేసింది. గాలి చల్లగా వీచసాగింది. ఆమెకు కొంత రిలీఫ్ దొరికింది. తను ఉన్న స్థానం నుంచే కొద్దిగా పక్కకి తిరిగి పడుకోవడానికి వీలున్నట్టు ఆమె గమనించింది. ఆ సమయంలో అలా పక్కకి తిరగగలగడం కూడా ఆమెకి ఎంతో రిలీఫ్నిచ్చింది. ఈలోగా ఆమె చేతికి మరో వస్తువు తగిలి దాన్ని తీసి చూసింది. అది మంచినీళ్ల సీసా. ఆమె తేలిగ్గా శ్వాస పీల్చుకుంది. లైటు, ఫ్యాను, నీళ్లు ఏర్పాటు చేశారంటే తనని వాళ్ళు చంపడానికి పూనుకోలేదన్నమాట. ఈ ఆలోచన ఆమెకి ధైర్యాన్నిచ్చింది. తల పక్కగా తడిమి చాక్లెట్ చేతిలోకి తీసుకుంది. దాంతోపాటే మరో కాగితం కూడా తగిలింది. అది ఒక ఉత్తరంగా తోచి చదవడం ప్రారంభించింది. అది నిజంగా ఉత్తరమే. వణుకుతున్న చేతులతో దాన్ని పట్టుకొని ఆమె చదవసాగింది. నీ తల వెనుక భాగంలో ఒక బ్యాటరీ ఉంది. లైటు, ఫ్యాను దానికి అమర్చబడి ఉన్నాయి. అదేవిధంగా నువ్వు నీ ఇష్టం వచ్చినంతసేపు వెలుతురిని, గాలిని అనుభవించవచ్చు. అదేవిధంగా నీ తల పక్కన కొద్దిగా ఆహారం కూడా ఉంది. అయితే ఒక్క నిమిషం. శవపేటికలో అమర్చిన బ్యాటరీ కేవలం 6 గంటలు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి గాలిని, వెలుతురుని పొదుపుగా వాడుకోవాలని నీకు చెప్పనవసరం లేదనుకుంటాను. పోలీసులు మాకు బంగారం అందజేస్తే సరే, లేకపోతే వీఆర్ సారీ, గుడ్ బై. ఆమె ఆ ఉత్తరం కేసి అలాగే చూస్తూ ఉండిపోయింది. కొంచెం సేపటికి ఆమె చప్పున స్పృహలోకొచ్చినట్టు ఫ్యాన్ ఆపు చేసింది. లైటు మాత్రం ఆర్పేయలేకపోయింది. మనసులోనే తనున్న పొజిషన్ని, తన పేటికని ఊహించుకోసాగింది. ఆమె మనసులో ఒక ఆకృతి రూపుదాల్చుకుంది. ఆమె మరొక 10 నిమిషాలు అలాగే పడుకొని ఉంది. కానీ ఎంతసేపు అలా ఉండగలదు? లోపలి గాలి పూర్తిగా స్తంభించి తిరిగి ఉక్కపోయసాగింది. ఫ్యాన్ ఆన్ చేసి 1/2 నిమిషం తర్వాత మళ్ళీ ఆఫ్ చేసింది. ఈ పాటికి కిడ్నాపర్లు పోలీసులకి తన విషయం చెప్పుంటారా? పోలీసులు వాళ్ళు అందజేయమన్న ప్రకారం బిస్కెట్లు తీసుకెళ్లి ఉంటారా? ఆలోచిస్తూ ఆమె నెమ్మదిగా పక్కకి ఒత్తిగిల్లింది. అప్పుడు తగిలింది మరో పరికరం. ఆమె దాన్ని చేతిలోకి తీసుకుని చూసింది. వైర్లెస్ సెట్. ముందు అదేమిటో ఆమెకి అర్థం కాలేదు. ఆమె ఎన్నడూ వైర్లెస్ని చూడలేదు. ఆ సెట్ మీద మరో చిన్న ఉత్తరం ఉంది. దాన్ని ఎలా ఉపయోగించాలో అందులో వివరంగా వ్రాయబడి ఉంది. ఆమె ఆనందంతో సన్నగా కేక పెట్టింది. ముందు లైటు, తర్వాత ఫ్యాను, ఆ తర్వాత వైర్లెస్ సెట్ ఆమెని ఆనందంలో ముంచాయి. అయితే అవన్నీ తాత్కాలికమైన ఆనందాలే అని, తను భయంకరమైన నరకంలో గడపబోతున్నానని ఆ క్షణం ఆమెకి తెలీదు. ఉత్తరం చివరి భాగంలో ఈ విధంగా ఉంది. ఈ వైర్లెస్ సహాయంతో నువ్వు కావాలంటే మీ వాళ్ళతో మాట్లాడొచ్చు. ఇది 1 వే ట్రాఫిక్ వైర్లెస్. అంటే నువ్వు కావాలనుకుంటే మీ వాళ్ళతో మాట్లాడొచ్చు. కానీ అట్నుంచి వాళ్ళు నిన్ను కాంటాక్ట్ చేయలేరు. ఎందుకంటే నీ వేవ్ లెన్స్ వాళ్ళకి తెలియదు కాబట్టి. చివరగా ఒక సలహా. ఒక ఫ్యాన్ గంటసేపు తిరిగితే అయ్యే బ్యాటరీ ఖర్చుకి, ఒక లైట్ 2 గంటల పాటు అయ్యే ఖర్చుకి దాదాపు 10 రెట్లు ఈ వైర్లెస్ ఉపయోగిస్తే ఖర్చవుతుంది. అందువల్ల క్లుప్తంగా మాట్లాడు.
ఒక్క నిమిషం నువ్వు మీ వాళ్ళతో మాట్లాడితే 10 నిమిషాలు నీ బ్యాటరీ తాలూకు జీవితం ఖర్చయిపోతుందని గుర్తుంచుకో. ఆమెకి అదే పెద్ద వరంలాగా కనబడింది. ఆ నిశ్శబ్దాన్ని భంగపరచడం కోసం, తన వాళ్లతో మాట్లాడడం కోసం దేవుడే ఆ వైర్లెస్ పంపించాడని ఆ క్షణాన ఆమెకి అనిపించింది. కిడ్నాపర్స్ ప్లాన్స్తో అది ఒక అత్యంత కీలకమైన అంశమని ఆమె ఊహించలేదు. కమిషనర్ అశ్వత్థామ దీర్ఘాలోచనలో ఉన్నాడు. కిడ్నాపర్ స్ట్రాటజీ అతనికి అర్థమైంది. ఏ విషయమూ చెప్పకుండా వాళ్ళు మౌనంగా ఉంటే తమకి మరింత టెన్షన్ పెరుగుతుందని, వాళ్ళు చెప్పిన కండిషన్స్కి ఒప్పుకోక తప్పదని, మానసిక పరిస్థితి ఏర్పడుతుందని వాళ్ళకి తెలుసు. అందువల్లే వాళ్ళు ఏ విషయమూ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారని అతడికి అర్థమైంది. అతడు హోమ్ మినిస్టర్ సెక్రటరీతో మాట్లాడి మొత్తం విషయమంతా వివరించాడు. బంగారు బిస్కెట్లు దొరకగానే వాటిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయకుండా తమ దగ్గరే ఉంచుకున్న విషయంలో ప్రభుత్వం యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో అని అతను భయపడ్డాడు. కానీ ఈ విషయమై హోమ్ మినిస్టర్ ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు. వారు కూడా సిరిచందనని ఎలా బయటికి తీసుకురావాలా అన్న విషయమే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. కమిషనర్ అశ్వత్థామ నిజాయితీ మీద ఎవరికీ అపనమ్మకం లేదు. కానీ ఇక్కడ సమస్య నమ్మకాలు, అపనమ్మకాలు కాదు. సిరిచందనని ఆ కిడ్నాపర్స్ బారి నుండి ఎలా బయటికి తీసుకురావాలా అన్నది. విష్ణువర్ధన్ రావు మానసికంగా బాగా కృంగిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచిన తన కూతురు ఎక్కడ ఉందో తెలియక అతడు విలవిలలాడిపోతున్నాడు. అయితే ఈ విషయంలో నిర్భరంగా ఉన్న అశ్వత్థామ కిడ్నాపర్స్కి తమకి కావాల్సింది దొరికిన తర్వాత తాము కిడ్నాప్ చేసిన వ్యక్తిని సురక్షితంగా వదిలిపెడతారని అతడికెందుకో ప్రగాఢమైన నమ్మకం ఉంది. రవితేజ కూడా అక్కడే ఉన్నాడు. మొట్టమొదటి ఫోన్ కాల్ కమిషనర్ ఆఫీస్కి రాగానే కిడ్నాపరు ఇక కమిషనర్తోనే కాంటాక్ట్ పెట్టుకుంటారని అతను కూడా ఇక్కడికే చేరుకున్నాడు. వాళ్ళు నలుగురు చేయగలిగిందేమీ లేదు, కిడ్నాపర్స్ దగ్గర నుంచి రాబోయే మరొక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండడం తప్ప. ఆ సమయంలో ఒక ఇన్స్పెక్టర్ హడావిడిగా అక్కడికి వచ్చి సార్ అన్నాడు. కమిషనర్ తలెత్తి చూశాడు. ఒక వైర్లెస్ మెసేజ్. ఎవరికి? అదే తెలియడం లేదు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. కమిషనర్ లేచి హడావిడిగా వైర్లెస్ రూమ్లోకి వెళ్ళాడు. అతడు ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేస్తుండగా ఎక్కడో నూతిలోంచి వస్తున్నట్టు ఒక స్వరం వినిపించింది. ఎవరు? ఎవరు మాట్లాడుతోంది? నేను కమిషనర్ అశ్వత్థామని. ఎవరు? నేను సిరిచందనని అంకుల్. కమిషనర్ గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం ఆగి తిరిగి ప్రారంభమైంది. ఎగ్జైటింగ్గా సిరిచందన అని అరిచాడు. ఆమెకి వైర్లెస్లో మాట్లాడడం సరిగ్గా తెలియనట్టు ఇటువైపు నుంచి కమిషనర్ మాట్లాడుతూ ఉండగా అట్నుంచి ఆమె కూడా మాట్లాడడం ప్రారంభించింది. ముందు ఆమెకి ఆ విషయం నేర్పాల్సి వచ్చింది. కమిషనర్ అన్నాడు, నేను మాట్లాడడం అవగానే ఓవర్ అంటాను, అప్పుడు నువ్వు ఆన్ చెయ్యాలి. నువ్వు మాట్లాడడం అవగానే ఓవర్ అనాలి, అప్పుడు నేను ఇక్కడ ఆన్ చేస్తాను. సిరిచందన ఆ విషయం తెలుసుకున్నట్టు నేను అంకుల్ సిరిచందనని ఓవర్ అంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? ఈ వైర్లెస్ నీకెక్కడిది? ఒక చిన్న పేటికలో నన్ను బంధించారంకుల్. నీళ్ల గుంటలో ఎక్కడో పడేశారు. మీతో కాంటాక్ట్ పెట్టుకోవడం కోసం ఈ వైర్లెస్ ఇచ్చారు నాకు. కానీ అంకుల్ నేను ఎక్కువసేపు మాట్లాడలేను, ఎందుకంటే దీనికి ఉన్న బ్యాటరీ అయిపోతే నాకు ఈ పేటికలో గాలి వెలుతురు కూడా ఉండదు. ఓవర్. కమిషనర్కి విషయం అర్థమైంది. కిడ్నాపర్స్ తమని మరింత ఇరుకున పెట్టడం కోసం ఆమెకి ఒక వైర్లెస్ కూడా ఇచ్చారన్నమాట. శవపేటికలో పెట్టారంటే ఆమె మరింతసేపు ప్రాణాలతో బ్రతకదు. ఆ విషయం తాము తెలుసుకోవడం కోసం ఈ విధంగా చేశాడు. ఇప్పుడిక ఆమె వైర్లెస్లో రక్షించమని అడుగుతూ ఉంటే తాము నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాలి. మానసికంగా తమని దెబ్బతీయడం కోసం కిడ్నాపర్స్ వేసిన రెండో ఎత్తిది. ఆ పరిస్థితిలో కూడా ఖాన్ తెలివితేటల్ని అతడు మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. పోలీసులు వాళ్ళని పట్టుకోవడానికి ఏమాత్రం వలవేసినా అక్కడ సిరిచందన ప్రాణాలు పోతాయి. కిడ్నాపర్స్ని పట్టుకొని సిరిచందన ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం 3rd డిగ్రీ ఉపయోగించడం మొదలు పెడితే వాళ్ళ రహస్యాన్ని చెప్పడం కోసం కనీసం 4-5 గంటలైనా పడుతుంది. ఈలోపు అక్కడ ప్రాణాలు పోవడం ఖాయం. నో ట్రిక్స్. మీరు మాకు బంగారం అప్పగిస్తే మీ అమ్మాయి మీకు సురక్షితంగా దొరుకుతుంది అని అన్యపు దేశంగా కిడ్నాపర్స్ చెబుతున్నారన్నమాట. కమిషనర్ ఈ ఆలోచనలో ఉండగానే విష్ణువర్ధన్ రావు అక్కడికి ప్రవేశించాడు. కమిషనర్ ఆయనకి జరిగిందంతా చెప్పాడు. తన కూతురు ఎక్కడో నీళ్ల అడుగున ఉందని తెలియగానే విష్ణువర్ధన్ రావు చిన్న పిల్లాడిలాగా విలపించసాగాడు. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా సిరిచందన స్థితి అర్థం చేసుకుంటే హృదయం ద్రవించింది. మరొక వైపు ఉక్రోషం కసి పెరగసాగాయి.
అది ఎంత దారుణమైన స్థితో అందరూ ఊహించగలరు. చేతులు కట్టేయడం, నోటికి ప్లాస్టర్ వేయడం, ఒకరు కాపలా ఉండడం, ఇలాంటి కష్టాలేమీ లేకుండా కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఒక బురద గుంటలో దాచి ఆ వ్యక్తి ద్వారానే పోలీసులకి కాంటాక్ట్ ఏర్పాటు చేయడం చరిత్రలో అంతకు ముందోసారి జరిగింది. ఒకే ఒక్కసారి. కమిషనర్ ఆ వైర్లెస్ సెట్ దగ్గరే కూర్చొని ఉన్నాడు. మళ్ళీ మరొక 5 నిమిషాల తర్వాత వైర్లెస్ నుంచి వార్త వచ్చింది. అంకుల్, నేను సిరిచందనని. మీ నాన్నగారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడతావా? విష్ణువర్ధన్ రావు చప్పున వైర్లెస్ సెట్ ముందుకు లాక్కొని, అమ్మా సిరి, ఎలా ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు? అని ప్రశ్నల వర్షం కురిపించాడు. అట్నుంచి సిరిచందన, ఇక్కడంతా చీకటిగా ఉంది నాన్న. లైట్ ఆర్పివేశాను, ఫ్యాన్ కూడా ఆపేశాను. అన్నింటినీ వాడితే బ్యాటరీ ఎక్కువ కాలం రాదు. నేనెక్కడున్నానో నాకు తెలియదు నాన్న. నేను మళ్ళీ గంట తర్వాత మీ కాంటాక్ట్లోకి వస్తాను బ్రతికుంటే అని స్విచ్ ఆఫ్ చేసింది. అశ్వత్థామ పిడికిలి బిగించి కసిగా అరచేతితో కొట్టుకున్నాడు. అతనికి ఏం చేయాలో తోచలేదు. వన్ వే ట్రాఫిక్ వైర్లెస్ కాబట్టి అవతలి వ్యక్తి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో తెలుసుకోవడం చాలా కష్టమే. ఒకవేళ తెలుసుకోగలిగినా ఈ 4-5 గంటల్లో చాలా కష్టం. అతడికి నిశ్చయంగా తెలుసు, ఎటువంటి పరిస్థితుల్లోనూ సిరిచందన ఆ శవపేటికలో 4-5 గంటల కంటే ఎక్కువసేపు బ్రతకదని. ఆ టైంకి ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. నమస్తే అన్నాడు చేతులు జోడిస్తూ. కమిషనర్ విసుగ్గా ఏం కావాలి అని అడిగాడు. ఆ సమయంలో ఆ ఆగంతకుడి ప్రవేశం కమిషనర్కి విసుగు కలిగించడంలో ఆశ్చర్యమేమీ లేదు. నేను ఈ వీధి చివర కిరాణా షాప్ ఓనర్ని సార్. అయితే ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది. ఎవరో మీకొక విషయం చెప్పమని ఫోన్ చేశారు. అశ్వత్థామ చెప్పున కుర్చీలోంచి లేస్తూ ఏమని అని అడిగాడు ఉద్వేగంగా. పోలీస్ కమిషనర్ ఆఫీస్కి ఎదురుగా ఉన్న పోస్ట్ బాక్స్లో ఒక కాగితం ఉంటుంది. అది చదవమని కమిషనర్ గారికి చెప్పు అన్నాడు. నాకు మొదట్లో ఎవరో ఆకతాయివాడు ఫోన్ చేశాడనిపించింది సార్. కానీ ఇది చెప్తే మంచిదేమో అనిపించింది. అందుకే వచ్చాను. చాలా మంచి పని చేశావు, భుజం తడుతూ అన్నాడు కమిషనర్. ఆయన మరి ఆలస్యం చెయ్యలేదు. గబగబా బయటికి వచ్చాడు. బయట ఉన్న కమిషనర్ సిబ్బంది ఆశ్చర్యంగా ఆయనకేసి చూస్తున్నారు. ఆయన రోడ్ క్రాస్ చేసి అవతలి వైపు ఉన్న పోస్ట్ బాక్స్ దగ్గరికి వెళ్ళాడు. పోస్టల్ బాక్స్కి ఉన్న తాళాన్ని బ్రద్దలు కొట్టడం చట్టరీత్యా సమంజసం కాదని ఆయనకు తెలుసు. కానీ ఆయన అవేమీ ఆలోచించే స్టేజిలో లేడు. క్షణం గడుస్తున్న కొద్దీ అక్కడ సిరిచందన మృత్యుముఖానికి దగ్గరగా వెళ్తుంది. సిబ్బందితో ఆ తాళాన్ని బద్దలు కొట్టమని చెప్పాడు. సిబ్బంది పోస్ట్ బాక్స్ తెరుస్తూ ఉండగా ఆయన ఆలోచనలు రకరకాలుగా సాగాయి. కిడ్నాపర్స్ ఎక్కడ బయటపడకుండా ఒక్కొక్క ఎత్తు వేసుకురావడం ఆయనకి ఆశ్చర్యం అనిపించింది. ఈలోపు పోస్ట్ బాక్స్లోంచి కాగితాన్ని బయటికి తీశారు సిబ్బంది. తెల్ల కాగితం మీద క్లుప్తంగా వ్రాయబడి ఉంది. సాయంత్రం 5ంటికి గోదావరి ఎక్స్ప్రెస్లో కుడివైపు కూర్చొని ఒక వ్యక్తి బయలుదేరాలి. ఎక్కడో ఒకచోట పొలాల మధ్య ఎర్రజెండా కనబడుతుంది. వెంటనే కంపార్ట్మెంట్లోంచి బ్రీఫ్ కేసులు బయటికి విసిరివేయాలి. ఆ తర్వాత అరగంటకి మీ అమ్మాయి ఎక్కడ బంధించబడి ఉందో తిరిగి చెప్పడం జరుగుతుంది. అంతే. ఆ 4-5 వాక్యాలే ఉన్నాయి. కమిషనర్ ఆ కాగితాన్ని పట్టుకొని తిరిగి తన ఆఫీస్లోకి వచ్చాడు. గోదావరి ఎక్స్ప్రెస్ అంటే మరొక 3 గంటలు. ఆయన పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఎవరి మీదో తెలియని కసి. 3 గంటల పాటు సిరిచందన ఆ శవపేటికలో ఉండాలి అన్న ఆలోచనే ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు విష్ణువర్ధన్ రావు గారిని పట్టుకోవడం చాలా కష్టమవుతోంది. ఆయన బీపీ ట్రీట్ చేయడానికి వచ్చిన డాక్టర్తో రహస్యంగా ఆయనకి సెడేటివ్ ఇమ్మని సలహా ఇచ్చాడు అశ్వత్థామ. ఆ విధంగానే ఆయనకి ఇంజెక్షన్ ఇవ్వబడింది. విష్ణువర్ధన్ రావు నిద్రలోకి జారుకున్నాడు. అశ్వత్థామ కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. నోటికి ప్లాస్టర్ వేసి చేతులు బిగించి కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఆహర్నిశాలు కనిపెట్టే అవసరం లేకుండా ఒక పేటికలో పడివేయడం, టెలిఫోన్లో డైరెక్ట్గా మాట్లాడకుండా టేప్ రికార్డర్ ద్వారా సూచనలు ఇవ్వడం, పోస్ట్ బాక్స్లో ఉత్తరాన్ని పడేసి తీసుకోమనడం, అన్నిటికన్నా ముఖ్యంగా పోలీసుల వాళ్ళకి చిక్కకుండా నడుస్తున్న ట్రైన్లో నుంచి బ్రీఫ్ కేసులు బయటికి విసిరేయడం అనడం. కానంత గొప్ప ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఎలా అయ్యాడో ఇప్పుడు అర్థమవుతోంది అశ్వత్థామకి. ఆయన ఆలోచనలో ఉండగానే మళ్ళీ వైర్లెస్లో సిరిచందన కంఠం వినిపించబడింది. ఆయన చప్పున వంగి హలో అన్నాడు. ఏమైంది అంకుల్? అయిపోయిందమ్మా. ఇంకా కేవలం 3 గంటలు మాత్రమే. కిడ్నాపర్స్ తమకి బంగారం ఎలా అందజేయాలో చెప్పారు. 6 గంటల ప్రాంతంలో వాళ్ళకి బంగారం అందజేయబడుతుంది. తర్వాత అరగంటలో నువ్వెక్కడున్నావో మాకు చెప్తామన్నారు. ఇంకా 3 గంటలా అంది అట్నుంచి సిరిచందన.
ఆమె కంఠం నిస్సహాయంగా వినిపించింది. ఆ అమ్మాయి అతి కష్టం మీద తన టెన్షన్ని బయట పడనివ్వకుండా ఆపుకుంటుందని అర్థమవుతుంది. నువ్వేం కంగారు పడకు సిరిచందన. ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండడం ముఖ్యం. సరిగ్గా 3 గంటల పాటు ఫ్యాను లైటు వేసుకుని లోపలే ఉండు. మేం వచ్చేస్తాం ధైర్యం చెప్పాడు అశ్వత్థామ. అట్నుంచి ఏం సమాధానం వినబడలేదు. హలో 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 సిరిచందన. అంతకుముందే వైర్లెస్ ఆఫ్ చేసిందని అర్థమైంది. అలా ఆపు చేయడానికి కారణం కూడా అశ్వత్థామకి తెలుసు. బ్యాటరీ మరో 3 గంటల పాటు ఖర్చు కాకుండా ఉంచుకోవాలని అంటే వైర్లెస్ ఉపయోగించడం మానేయాలి. అటువంటి పరిస్థితిలో కూడా ఆయన మనసులోని ఆమెని అభినందించకుండా ఉండలేకపోయాడు. ఆమె ఫ్యాన్ ఆఫ్ చేసింది. పేటిక లోపల బాగా వేడిగా ఉన్నట్లు అనిపించింది. ఆమెకి ఆశ్చర్యం కూడా వేసింది. చుట్టూ నీళ్లు మధ్యలో పెట్ట ఉన్నా కూడా లోపల ఇంత వేడిగా ఉండడం ఏమిటి? తనకి నిద్ర వస్తున్నట్టు అనిపించింది ఆమెకి. నిద్ర ఇప్పుడా? ఆమెకు సంతోషంగా అనిపించింది. ఈ పరిస్థితుల్లో నిద్రపోవడానికన్నా కావాల్సింది ఇంకేముంది? ఆమె నిద్రపోవడానికి ప్రయత్నించింది. కానీ అది అంత సులభం కాలేదు. ఒక రకమైన నాసియా ఫీలింగ్ అంతే. కమిషనర్ చెప్పిన లెక్క ప్రకారం మరో 3 గంటలు. ఆ తర్వాత ఇంకొక గంట తనెక్కడుందో తెలుసుకోవడానికి పడుతుందన్నమాట. మొత్తం 4 గంటలు అంటే 240 నిమిషాలు అంటే 14,400 సెకండ్లు. ఆమె లెక్క పెట్టడం మొదలుపెట్టింది. 1, 2, 3, 4, 5, 6 అంటూ ఇలా కొనసాగిస్తుంది. ఒక్కొక్క అంకెకి ఉజ్జాయింపుగా ఒక్కొక్క సెకన్ను పడుతుంది అనుకుంటూ ఆమె సమయాన్ని అంచనా వేయసాగింది. 10,000, 10,001, 2, 3. గమ్యం దగ్గర పడుతున్న కొద్దీ ఆమెలో రిలీఫ్గా అనిపించసాగింది. దాదాపు తను బయటపడ్డాను అన్న భావన ఆమెకి బాగా సంతృప్తినిచ్చింది. అదిగాక ఈ కౌంటింగ్ వల్ల టైం కరెక్ట్గా తెలుస్తుంది. మరో రకంగా అది ఒక కాలక్షేపంగా కూడా అనిపించింది. 14,380, 90, 14,400 ఆమె లెక్క పెట్టడం ఆపుచేసింది. సరిగ్గా 4 గంటలు గడిచాయి అన్న నిర్ధారణ అయిన తర్వాత ఆమె దూరం నుంచి వినబడబోయే అడుగుల కోసం ఊపిరి బిగబట్టింది. హెల్యూసినేషన్ తప్ప మరేమీ లేదు. 4 గంటలు గడిచి ఉండకపోవచ్చు, లేదా 6 గంటలు గడిచి ఉండవచ్చు. బయట నుంచి ఏ శబ్దమూ వినపడలేదు. బయట శబ్దాలేవి లోపలికి వినబడవని ఈ తర్వాత ఆమెకి జ్ఞాపకం వచ్చింది. పెట్టెని ఎవరైనా కదుపుతున్నారేమో అని జాగ్రత్తగా కదలకుండా ఉండిపోయింది. అటువంటి జాడేమీ లేదు. తను తప్పు లెక్కబెట్టానేమో అనుకుంది. మళ్ళీ 12,000 నుంచి లెక్కబెట్టడం మొదలుపెట్టింది. దాదాపు మరొక గంట. బయట ఏ అలికిడి లేదు. అప్పుడు వచ్చింది ఆమెకి అనుమానం. తను మరణానికి చేరువవుతున్నానని. అప్పటికి ఆమె శవపేటికలో బంధింపబడి 8 గంటలైందని ఆమెకి తెలీదు.